వాక్యములోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన పాదాలకు వేలాది వందలాది స్థుతులను స్తోత్రములను మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీరెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు దేవా. మరొక ఆదివారం నాయన మా జీవితాల్లో ప్రసాదించి మేమందరము కూడా సజీవ లెక్కలో ఉండి నాయన నేను స్తుతించటానికి, నీ నామాన్ని తండ్రి కీర్తించటానికి, అయ్యా మీ వాక్యము ద్వారా మా జీవితాలను మార్చుకోవడానికి మాకు ఇచ్చినప్పుడు ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ప్రభువా నాయన నీ మాటలు తండ్రి ఎంతో విలువైనవి నాయన. అవి తండ్రి నాయన వెండి బంగారముల కంటే విలువైనవి, రత్న రాసుల కంటే కోరదగినవి అని మా మాటలు ఉంటున్నాయి. కానీ నిజముగా తండ్రి ఆ మాటల మీద ఆధారపడగలిగే మనస్సులను మా అందరికీ దయచేయండి. నీ వాక్యాన్ని దీపముగా మేము మాటలు చెప్పుకోగలుగుతున్నాము, కానీ ఆ మాటల వెలుగులో ఆ మాటల యొక్క అడుగులలో మా అడుగులు వేయటానికి కూడా మాకు సహాయము చేయండి దేవా. మీ మాటలు వినబడుతూ ఉండగా అయా నా లోపములను, మా లోపములను, మా సంఘము యొక్క లోపములను మాతో మాట్లాడి అయా వాటన్నిటినీ సరిచేసుకోవడానికి ప్రభువా మా అందరి హృదయములను మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి రేపమని, గొచ్చమని, పొడవమని కూడా నిన్ను వేడుకుంటూ ఉన్నా ప్రభువా. నీ మాటలను తండ్రి విని ఆ ప్రకారంగా నడవాలనే ఆలోచనలో తండ్రి నాయన మా అందరి హృదయాలలో, మా అందరి ఆత్మలో మీ పరిశుద్ధాత్మ ద్వారా రేకెత్తించమని నిన్ను వేడుకుంటూ మరొకసారి ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును పూర్ణముగా ప్రభువా చెబుతున్న నాకును, వింటున్న ప్రతి ఒక్క బిడ్డకిని దయచేసి ఎటువంటి సాతాను శక్తులకు, సాతాను ఆలోచనలకు, సాతాను తంత్రములకు తావు లేకుండా నీ సన్నిధానములో మేమందరం ఉన్నాము అనే భయముతోను, భక్తితోను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభువా నీ మాటలు ఆలకించే జీవితాలను మాకు దయచేయమని ఈ ప్రార్థన తండ్రి మా కోసము ప్రాణపెట్టిన మా రక్షకుడు, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ దేవుడి కృపను బట్టి మనమందరము కూడా ఈ విధముగా ఇక్కడ ఉండటానికి దేవుడు చూపించిన కృపను బట్టి మనందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అయితే ఈ వారము మనందరము కూడా యాకోబు పత్రికని మనము ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక ముఖ్య ఉద్దేశ్యము, అది ఎవరికి రాయబడింది, వాళ్ళ పరిస్థితులు ఏమిటి, అన్నీ కూడా మీతో పంచుకుంటాను. ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. ఆ మాటల ప్రకారంగా బ్రతకగలిగితే మనందరము కూడా జీవితాలలో చాలా ముందుకు సాగగలం. చాలామంది పండితులు ఏమంటారు అంటే, రాసుకునే వాళ్ళు రాసుకుంటూ నా మాటలు ఆలకించండి. చాలామంది పండితులు, మీరందరూ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు పౌలు గారి పత్రికల్లో విశ్వాసాన్ని గురించి నొక్కి చెప్పాడు అని, పేతురు గారి పత్రికల్లో నిరీక్షణ అంటే పరలోకము దాని గురించి నెక్కు చెప్పారు అని, యోహాను గురించి చెప్పంగానే మనందరము కూడా ప్రేమ గురించి చెప్పాడు అని. అందుకే మీకు ఈ మాటలన్నీ కనపడతాయి. మొదటి యోహాను పత్రిక, లేకపోతే యోహాను సువార్త, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక. ఈ యోహాను గారు రాసినటువంటి అన్నిటికీ కూడా ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అని, మీరందరూ సత్య ప్రేమలు కలిగి ఉండాలి అని యోహాను గారు రాసినటువంటి ఆ యొక్క మాటల్లో ముఖ్యం ఏంటి అంటే ప్రేమ గురించి రాశాడు. సహోదరుల మధ్య ఐక్యత ఎలా ఉండాలి, సహోదరులు ఒకరి ఎడల ఒకరు ఎలా ప్రేమ చూపించుకోవాలి. ఈ విధంగా యోహాను భక్తుడు ప్రేమ గురించి రచిస్తే, పౌలు గారి పత్రికలు మీకు చదివినప్పుడు విశ్వాసాన్ని బాగా నొక్కి చెబుతాడు. దేవుణ్ణి ఎలా అంటిపెట్టుకోవాలి, పునరుద్ధానాన్ని ఎలా గట్టిగా చేపట్టుకోవాలి అనేది విశ్వాసాన్ని ఎక్కువగా నొక్కి చెబుతాడు. అయితే పేతురు పత్రికలు 2 మీరు చదివినప్పుడు వాళ్ళందరూ శ్రమల్లో ఉన్నప్పుడు మనం ధ్యానం చేసాం. ఆయన చూపించేది ఏంటంటే ఆ పరలోకము, ఆ మహిమైశ్వర్యము, ఆ నిరీక్షణ. అంటే పేతురు గారు మాటల్లో ఆ పరలోకం మీద ఎక్కువ మనసు, నిరీక్షణ మనం కలిగి ఉండాలి అనేది ఎక్కువగా చూపిస్తే, ఈ యాకోబు గారు దేని గురించి రాస్తున్నాడు అంటే క్రియల గురించి రాస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతి మాట.
పౌలు గారు విశ్వాసాన్ని గురించి నొక్కి చెబితే, పేతురు గారు పరలోకము నిరీక్షణ గురించి నొక్కి చెబితే, యోహాను భక్తుడు ప్రేమ గురించి నొక్కి చెబితే, యాకోబు భక్తుడు క్రియల గురించి నొక్కి చెప్పాడు. మనందరము కొత్త నిబంధన చూచినప్పుడు యాకోబు పత్రిక అందరికంటే ముందుగా రాయబడిన పత్రిక. ఈ మాటను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. యాకోబు పత్రిక రాసే టయానికి మత్తయి సువార్త రాయబడలేదు, మార్కు సువార్త రాయబడలేదు, లూకా సువార్త రాయబడలేదు, యోహాను సువార్త రాయబడలేదు. మనకి కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే సుమారుగా 27 పుస్తకాలు ఉన్నాయి. సుమారుగా కదా, ఎగ్జాక్ట్గానే 27 పుస్తకాలు ఉన్నాయి. అవునా కదా? ఈ 27 పుస్తకాలలో మొదట రాయబడిన పుస్తకం ఏది అని మీరు అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ మత్తయి ఉంది కాబట్టి మత్తయి అని చెప్తారా? సెకండ్ మార్కు ఉంది కాబట్టి మార్కు అని చెప్తారా? లేదు లేదు. ఈ 27 పుస్తకాలలో మొట్టమొదట రాయబడిన పుస్తకం ఏంటి అంటే యాకోబు పత్రిక. ఈ 27 కొత్త నిబంధన గ్రంథములో అసలు పత్రికలు కానీ సువార్తలు కానీ లేనప్పుడు మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం ఏది అంటే, పుస్తకం ఏది అంటే యాకోబు పత్రిక. ఎందుకు నేను ఇది చెబుతున్నాను అంటే, దీనివల్ల మీకు చాలా లాభం ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. గత చరిత్ర తెలుసుకుంటేనే, దాన్ని ఎందుకు రాశాడో తెలుసుకుంటేనే దాన్ని మనం అవలంబించుకోవడం మనకు అలవడుతుంది. దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలో మనకి అలవడుతుంది అన్నమాట. కాబట్టి కొత్త నిబంధన గ్రంథములో యాకోబు పత్రిక మొదటి పత్రిక, మొదటి పుస్తకం. 27 పుస్తకాలలో మొదటి పుస్తకం ఏంటిది? యాకోబు పత్రిక. అయితే ఎప్పుడు రాయబడిందని మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు శకము 49లో అని చాలామంది చెబుతారు. నేను డేట్లు కూడా ఎందుకు చెబుతున్నానంటే, దానివల్ల చాలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. డేట్స్ కూడా ఎందుకు ఇచ్చారు అంటే దానిలో నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. క్రీస్తు శకం సుమారు 49లో యాకోబు పత్రిక రాయబడింది. తర్వాత 50, 60 మధ్యలో సువార్తలు రాయబడ్డాయి. యోహాను సువార్త ఇప్పుడు రాయబడిందంటే 100లో రాశారు యోహాను గారు, చివరి పుస్తకం అది యోహాను సువార్త. అయితే ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నాను అంటే, యాకోబు పత్రిక క్రీస్తు శకం 49లో రాయబడింది. అర్థమవుతుందా? రెండవది, మన అందరము చూస్తే యేసయ్య ఎప్పుడు చనిపోయాడు? భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యేసయ్య? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యేసయ్య? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అవునా కదా? ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత చనిపోయాడు. తర్వాత 40 రోజులు తిరిగి లేచి కనపడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అవునా కదా? ఆ తర్వాత పెంతెకొస్తు దినంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకు రాలాడు. అప్పుడు మొదటి సంఘం ఏర్పడింది, 3000 మంది. తర్వాత 4000 మంది. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, యేసుక్రీస్తు వారు పుట్టింది సుమారుగా క్రీస్తు శకం 5 లోపు అంటారు. ఎంత? క్రీస్తు శకం 5 లోపు. ఆయన బతికిన సంవత్సరాలు ఎన్ని? సుమారుగా 33.5 సంవత్సరాలు. ఈ లేచిన దినాలు, ఆ పరిశుద్ధాత్మలు వచ్చే దినాలు అన్ని జ్ఞాపకం పెట్టుకుంటే 34 వేసుకోండి. ఈ యొక్క 5, ఈ యొక్క 34, మొత్తం ఎన్ని? 39. అంటే క్రీస్తు శకం 39 నాటికే, సుమారుగా క్రీస్తు శకం 40 నాటికే 7000 మంది సంఘం ఏర్పడ్డారు. ఎంతమంది ఏర్పడ్డారు? క్రీస్తు శకం 40 నాటికే సుమారుగా 7000 మంది సంఘం ఏర్పడ్డారు. అయితే ఈ 7000 మంది కూడా ఎవరు? యూదులైతే వీళ్ళందరూ పస్కా పండుగ ఎక్కడి నుండి వచ్చారు? సమస్త ప్రపంచం అంతటి నుండి కూడా ఉన్న యూదులందరూ ఎక్కడికి వచ్చారు? పస్కా పండుగకు వచ్చారనమాట. మీకు అర్థం అవడానికి చెబుతాను. మీ అందరూ ఒక్కొక్క కులానికి చెందినవారు. మీ సొంత ఊర్లో జాతరలు జరుగుతాయి, మీ సొంత ఊర్లో పండుగలు జరుగుతాయి. ఆ టయానికి ఏమవుతారు చెప్పండి? మీ కులంలో ఉన్నవారు, మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ ఆ పండగకు వచ్చి వెళతారా లేదా? వెళతారా లేదా? వెళతారనమాట. అదేవిధంగా ఎలాగైతే మీ బంధువులు ఎలాగైతే వేరు వేరు ప్రాంతాలకు చెదిరిపోయారో, ఇప్పుడు మా ఉదాహరణ చెప్పాలి అంటే, మా సొంత ఊరు ప్రకాశం అనుకుంటే, మేమందరం ఇక్కడికి వచ్చి స్థిరపడినప్పుడు, బెంగళూరులో కొందరు స్థిరపడినప్పుడు, విజయవాడలో కొందరు స్థిరపడినప్పుడు, ఇదిగో సంక్రాంతి పండుగ మా ఊర్లో బాగా చేస్తారు, పారాటని ఇదని. మా చిన్నప్పుడు మేమందరం 3 అన్నదమ్ములు వెళ్ళేవాళ్ళం ఎక్కడికి? సంక్రాంతి పండగకి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే యూదులు ఉన్నారో, యూదం ఒక కులంగా మీరు తీసుకోండి మీకు అర్థం అవడానికి,
ఈ యూదులందరూ కూడా ఏమయ్యారంటే తమ ఉద్యోగాల రీత్యో వ్యాపారాల రీత్యో మనలాగే ఏమయ్యారు అంటే ప్రపంచ నలుమూల దేశాలకి ఏమైపోయారు, చెదరిపోయారు. అయితే వీళ్ళందరూ ఎప్పుడు కలిసేవారు అంటే పెంతెకొస్తు పండుగ రోజున మాత్రము ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ కలిసి ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. అలాగే ఆ పెంతెకొస్తు అనగా 50 రోజులు జరిగే ఆ పండగ ఉందే, ఆ పండగ దినానికి ఏమయ్యారంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఆ యెరూషలేములో కూడారు. ఇదంతా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అవునా కదా? ఎంతమంది చేరారు? సుమారుగా యూదులందరూ, ప్రపంచం నలుమూలలో ఉన్న యూదులందరూ కూడా ఆ యెరూషలేములో చేరారు. అప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని మాటలు ప్రకటించినప్పుడు 3000 మంది ఒక్కసారిగా బాప్తిసం తీసుకున్నారు. తర్వాత పేతురు గారు యోహాను గారు సువార్త చేస్తున్నప్పుడు 4000 మంది, పేజీ తిప్పితే 4వ అధ్యాయంలో 4000 మంది బాప్తిస్మం తీసుకున్నట్టు కనపడుతుంది. అంటే సుమారుగా క్రీస్తు శకం 40 నాటికి 7000 మంది సంఘం ఏర్పడ్డారు. అర్థమవుతుందా? ఈ పత్రిక రాయబడింది ఎప్పుడు? క్రీస్తు శకం 49లో సుమారుగా. అంటే విశ్వాసులు అనగా యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు, యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్న విశ్వాసులు 9 సంవత్సరాలుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఆ విశ్వాసుల యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. మీ భాషలో చెప్పాలి అంటే వాళ్ళు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన విశ్వాసులుగా మారి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 9 సంవత్సరాలు అయ్యింది. అలా 9 సంవత్సరాలు అయ్యి చెదరిపోయిన ఆ యూదులు ఉన్నారే, వాళ్ళకి ఈ పత్రిక ఆ సేవకుడు రాశాడు. ఇంతకీ యాకోబు ఎవరు అంటే, యాకోబు ఎవరు? యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముడు. ఎవరు? యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముడు. ఆయనే యెరూషలేము సంఘము కదా, ఆ సంఘ పెద్దల్లో యాకోబు ఒక పెద్ద. పేతురు సంఘ పెద్ద కదా, పేతురు తర్వాత యాకోబు గారు కూడా సంఘ పెద్ద. అందుకే పేతురు యాకోబులు ఏం చేశారు అంటే, యాకోబు గారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారి సొంత తమ్ముడే. ఆయన బ్రతికున్నప్పుడు మారలేదులే, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసయ్యను చూచిన తర్వాత ఆ యొక్క సహోదరులు మారారు. యేసయ్య బ్రతికున్నప్పుడు సువార్త చేసినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరు మారు మనసు పొందలేదు. తనకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు యేసయ్యకి. అయితే వాళ్ళు ఎవరు మారు మనసు పొందలేదు, ఎవరు కూడా రక్షణ పొందలేదు. ఎప్పుడైతే యేసయ్య చనిపోయి తిరిగి లేచి 40 రోజులు కనపడ్డాడే పునరుద్ధానుడై, ఆ 40 రోజులు చనిపోయిన తిరిగి లేచిన యేసయ్యను చూసి వాళ్ళందరూ మారిపోయారు అనమాట. అందుకే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. యేసయ్య సహోదరులను తన తల్లియు అందరూ కూడా 120 మంది మేడగదిలో ఉన్నారు అని. ఆ విధంగా యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు వారి సొంత తమ్ముడు. పైగా యాకోబు ఎవరు అంటే ఆదిమ సంఘములో పాస్టర్ గారు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంఘ పెద్ద అంటే అర్థం ఏంటంటే పాస్టర్ గారు అని. ఆదిమ సంఘం, యెరూషలేములో సంఘం ఉంది కదా, ఆ యెరూషలేము సంఘానికి పాస్టర్స్ ఎవరు అంటే పేతురు గారు, యాకోబు గారు. ఇక పౌలు గారు, మిగతా వాళ్ళు ఉన్నారే శిష్యులు, వీళ్ళందరూ కూడా వేరు ప్రాంతాలకు వచ్చారు. వీళ్ళు సువార్త చేయడానికి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం అక్కడున్న సంఘాన్ని కాచుకుంటూ, తోమా గారేమో మన ఇండియాకి, పౌలు గారేమో వేరే ఖండాలకి, స్టెఫన్ గారు వీళ్ళేమో ఫిలిప్పి గారు, స్టెఫన్ గారు వాళ్ళేమో ఆ సమరయ ప్రాంతాలకి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి సువార్త చేయడానికి ఎక్కువ వెళ్ళారు. మిగతా 10 మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు. కానీ ఈ ఇద్దరు మాత్రము ఆ యెరూషలేములో ఉన్న సంఘాన్ని పాస్టర్స్గా ఉండి కాస్తున్నారు. అందుకే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం మీరు చదవండి. పౌలు గారికి ఒకసారి గొడవ వస్తుంది. అన్ని జనులకు సువార్త చెబుతుంటే, ఇదిగో వీళ్ళు సున్నతి చేసుకుంటే కానీ అన్ని జనులు పరలోకం వెళ్ళారని పెద్ద గొడవ పెడతారు యూదులందరూ వచ్చి. అప్పుడు పౌలు గారు ఏమంటారు తెలుసా? ఇదంతా కాదులే, కానీ సంఘం యెరూషలేములో ఉంది, సంఘ పెద్దలు యెరూషలేములో ఉన్నారు, కాబట్టి మనం వెళ్దామని చెప్పి పౌలు బర్నబాలు వెళ్తారు. పౌలు, బర్నబాను మరియు సీలో ఎవరో, కానీ పౌలు గారు మాత్రం వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? సంఘం దగ్గరికి వెళ్తారు.
యెరూషలేముకి వెళ్ళి ఆ యాకోబు గారితోనూ పేతురు గారితోనూ మాట్లాడతాడు. ఇదిగో మేము అన్ని జనులకు సువార్త చేస్తున్నాము, వాళ్ళందరూ మారుమనసు పొందుతున్నారు, పాపక్షమాపణ పొందుతున్నారు, బాప్తిజం పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుతున్నారు. అయితే మీ యూదులు ఉన్నారే, వాళ్ళు వచ్చేయమంటున్నారంటే బాప్తిజం ఇది కాదు, సున్నతి పొందితేనే పరలోకం వెళ్తారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి పౌలు గారు వచ్చి ఆ యాకోబు గారిని పేతురు గారిని అడిగినప్పుడు ఆ యాకోబు గారు రాసిస్తారనమాట 15 అధ్యాయంలో. ఇదిగో వాళ్ళు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఏం చేయాలి అంటే అన్యులైనప్పటికీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉండాలి. వాళ్ళు విగ్రహారాధన మాత్రం చేయకూడదు, వాళ్ళు గొంతు పిసికిన వాటిని మాత్రం తినకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ చెప్తాడనమాట సంఘ పెద్దగా. ఎవరు? యాకోబు గారు. అపోస్తుల కార్యాలు 15 అధ్యాయం మీకు చదివితే అర్థమవుతుంది. అంటే నేను ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను అంటే, యాకోబు గారు ఒక దైవజనుడు. యాకోబు గారు అక్కడున్న సంఘానికి ఒక కాపరి. ఆ కాపరి ఏం చేశాడు అంటే, ఆ 7,000 మంది విశ్వాసులు ఉన్నారు కదా సుమారుగా, వాళ్ళందరూ చెదరిపోయారు. ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. పండగ 50 రోజులు ఉంటారు, అంతేనే కదా. తర్వాత ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు లేదా, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. అలాగా వెళ్ళిపోయినటువంటి సంఘం ఉందే, ఆల్రెడీ బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతున్న 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు, వాళ్ళకి ఈ పత్రిక రాస్తున్నాడు. అందుకే యాకోబు పత్రిక రండి, మీకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ వాక్యము పక్కగా రాసింది ఎవరికంటే యూదులకు మాత్రమే, అన్యులకి కాదు. అప్పటి యాకోబు రాసిన విశ్వాసులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా యూదులే. అందుకని చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఏమన్నారు తెలుసా? మీరందరూ 12 గోత్రాల వారు. అంటే యూదులని 12 గోత్రాలని పోలుస్తారు. అంటే యూదులకు ఈ పత్రిక రాస్తున్నారు. ఇంతకీ యూదులు ఎక్కడున్నారు? అన్య దేశముల యందు చెదరి ఉన్నారు. అది విషయం. అంటే ఆల్రెడీ ఎవరైతే పెంతుకోసి దినాన, ఇదంతా కూడా అందరూ ఏంటి అంటే చరిత్రకి వెళ్ళినప్పుడు అందరూ ఒప్పుకునే చరిత్ర. అంటే సుమారుగా 9 సంవత్సరాల క్రితము బాప్తిస్మము తీసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మను వరం పొందుకొని తర్వాత ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళి విశ్వాసులుగా బ్రతుకుతున్న ఆ విశ్వాసులకి ఈ పత్రిక యాకోబు గారు రాశారు. మన భాషలో చెప్పాలి అంటే ప్రసంగం అన్నమాట. వారిలో ఉన్న లోపాలు ఉన్నాయే, వాటన్నిటిని తెలుసుకొని ఆయన ఏం చేశారంటే ఒక కాపరిగా విశ్వాసుల్లో ఉన్న లోపాలు తెలుసుకొని వాళ్ళకి ఆదరణ మాటలు, హెచ్చరిక మాటలు, ప్రోత్సాహపరిచే మాటలు, గద్దింపు మాటలు ఎలాగైతే రాస్తారో ఈ పత్రికను మనం ఏమనుకోవాలంటే యాకోబు గారు ఆ 9 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న యేసయ్యను స్వరక్షకునిగా అంగీకరించిన విశ్వాసులకి రాస్తున్న లేకపోతే చేసిన ప్రసంగం. ఇంతకీ ఏంటయ్యా, ఎందుకు రాశాడు? ఆ విశ్వాసులు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు విశ్వాసులుగా ఉన్నారు, కానీ వాళ్ళలో లేనివేంటి అంటే క్రియలు లేవంట. ఏం లేవంట? అందుకే ఏమంటున్నాడో చూడండి. 2వ అధ్యాయము 17వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. అయితే ఒకడు అంటున్నాడు 19వ వచనము 20వ వచనం చదవండి, సరిపోతుంది. వ్యర్థుడా, క్రియలేలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు అంటే ఈ విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే విశ్వాసులే, దేవుని నమ్ముతున్న వాళ్ళే, వేరే దేవుని పూజించే వాళ్ళేం కాదు, వేరే దేవతకు పూజ చేసే వాళ్ళేం కాదు. వీళ్ళందరూ యేసయ్యనే పూజిస్తున్నారు. కానీ విషయం ఏంటి అంటే వాళ్ళలో క్రియలు లేవంట. వాళ్ళలో ఏమి లేవంట? క్రియలు లేవంట. అందుకే పైన మాట చూశారు చూడండి, 18వ వచనము. అయితే ఒకడు ఏమంటున్నాడు అంటే నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు,
అలాగు నమ్ముట మంచిదే, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడు ఒక్కడైనా నమ్ముచున్నారు. ఆ దేవుడు ఎవరంటే యేసయ్యనే నమ్ముతున్నారు. అర్థమవుతుందా మీకు? వీళ్ళ విశ్వాసము యేసయ్యే, వీళ్ళు నమ్ముకుంటున్నది యేసయ్యే, వీళ్ళు వెళ్తున్నది యేసయ్య సంఘానికే, యేసయ్య మందిరానికే. కానీ విషయం ఏంటి అంటే వాళ్ళలో క్రియలు లేవు అంట. అయితే ఈ యాకోబు గారు ఈ క్రియలను ఉద్దేశించి మాట్లాడడమే ఈ పత్రిక యొక్క సారాంశం. నేను ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళతాను. పరలోకంలో ఎవరు ఉంటారు అంటే నీతిమంతులు ఉంటారు, అంతేనే కదా? ఆ క్రొత్త ఆకాశము, ఆ కొత్త భూమి మందు ఏమి నివసిస్తుంది? నీతి నివసిస్తుంది అని పేతురు గారి పత్రికలో రాస్తాడు. 2 పేతురు పత్రికలో ఏమని రాస్తాడు అంటే, మీకు కనిపించే ఆకాశము, ఈ భూమి ఇదంతా కూడా ఏమైపోద్ది? ఒకరోజు లయమైపోద్ది. అయితే ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే చాలా నివసిస్తారని చెప్పి, ఆ కొత్త ఆకాశము కొత్త భూమి ఉందే, ఇదంతా లయమైపోయిన తర్వాత ఆ కొత్త ఆకాశము ఆ కొత్త భూమి యందు నీతి నివసిస్తుంది అంటాడనమాట. అంటే నీతిమంతులు మాత్రమే పరలోకానికి వెళతారు. దేవుడు నీతిమంతుడు, యేసుక్రీస్తు వారి నీతిమంతుడు. ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళతారు? పరలోకం వెళతారు. అయితే ఇంతకీ నీతిమంతుడు అంటే ఎవరు? ఇది ప్రశ్న. నీతిమంతుడు అంటే ఎవరు అంటాడు అంటే, యాకోబు గారు రాసిన పత్రికలో విశ్వాసము ప్లస్ క్రియలు కలిగి ఉన్నవాడు నీతిమంతుడు అంటాడు. ఈ కొటేషన్ ఎప్పుడు మీకు గుర్తుండాలి. విశ్వాసము ప్లస్ క్రియలు, ఈ రెండు కలిపితేనే నీతిమంతుడు. ఈ నీతిమంతుడు మాత్రమే పరలోకంలో ఉంటాడు. ఈ నీతిమంతుడు మాత్రమే యేసయ్య అన్నాడే, నాతో పాటు జయించిన వారిని నాతో పాటు కూడా ఏమన్నాడు? నేను జయించిన ప్రకారము నాతో పాటు జయించిన వారిని మాత్రమే ఏం చేస్తానన్నాడు? నా పక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు. అంటే నీతిమంతులు మాత్రమే ఏమవుతారు అంటే పరలోకానికి వెళతారు. నీతిమంతులు అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళలో క్రియలు ఉండాలి. విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆయన చాలా భయంకరమైన మాట ఇది. దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని చెప్పి యేసయ్య అనగానే వణుకుతున్నాయంట. దానివల్ల ఏ ఉపయోగం లేదంట. అవునా కదా? ఒకానొక రోజు సేన దెయ్యం పడితే యేసుక్రీస్తు వారు ఎదురుకొస్తే అప్పుడు ఆ సేన దెయ్యం ఏమంది తెలుసా? నీకు దండం పెడతాను, నన్ను నరకం పోనీయమని మాకు చెప్పక ఈ పందులు ఉన్నాయి వాటిలోకి పంపించేయని అడిగింది. సాతాను కూడా దేవుడు ఒక్కడే అని దానికి తెలుసు. సృష్టికర్త యేసయ్య అని, సృష్టికర్త యెహోవా అని దానికి బాగా తెలుసు. ఎందుకు అంటే దాన్ని చేసింది కూడా ఆయనని దానికి తెలుసు కాబట్టి దేవుడు ఒక్కడే అని నమ్మటమే విశ్వాసం. మనకి విశ్వాసం అంటే ముందు అర్థం అవ్వాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే అని నమ్మటం, ఆయనే సృష్టికర్త అని నమ్మటం, ఆయనే మనల్ని అందరినీ కలిగించిన వాడని నమ్మటం, ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడని నమ్మటం, ఆయన మనకు ప్రాణాన్ని కలిగిస్తున్నాడని నమ్మటం, ఆయన వల్లనే మనం ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టగలుగుతున్నామని నమ్మటమే విశ్వాసం. అందుకే ఎబ్రీ పత్రికలో ఏమంటాడు 11వ అధ్యాయంలో? దేవుడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. అయితే ఇది ఒక్కటి నీతిమంతుని చేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఒక్కటి మనల్ని నీతిమంతుని చేయదు. విశ్వాసము ప్లస్ క్రియలుంటేనే నీతిమంతులమవుతాము. భయంకరమైన మాట వాడాడు అక్కడ, వ్యర్థుడా అన్నాడు అనమాట. క్రియలు లేకుండా నువ్వు దేవుడిని పొగుడు, దేవునికి ఏదన్నా చెయ్యి, యేసయ్య నిజదేవుడైన రా, ప్రార్థనలు చెయ్యి, ధనం ఇవ్వు, ఏదన్నా ఇవ్వు, కానీ క్రియలు లేకపోతే ఆ భక్తుడు వాడిన మాట ఏంటంటే నీవు వ్యర్థుడవు. నీవెవరివి? వ్యర్థుడవు. నీతిమంతుడు అంటే అర్థం మీకు తెలుసా? నీతిమంతుడు అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్వాసం ఒక్కటే కాదు, దేవుడు ఒక్కడే ఉన్నాడని నమ్మటం కాదు, క్రియలు కూడా ఉండాలి. విశ్వాసము ప్లస్ క్రియలు ఉంటేనే ఆ విశ్వాసము సంపూర్ణమైందంట. మనందరం అబ్రహాము నీతిమంతుడు అని అంటున్నాం కదా. దేవుడు నమ్మాడు. దేవుడు ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మాడు, అందువల్ల అతను ఏం చేశాడు? నీతిమంతుడిగా మారాడని మనం అంటాం కదా. అంటే విశ్వసిస్తే నీతిమంతుడు అయిపోయాడని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ఆయన క్రియల వల్ల నీతిమంతుడు అయ్యాడంట. ఇక్కడ అది కూడా చేస్తాడు చూడండి. ముందుకెళ్దాం మీకు అర్థమవడానికి. ఇప్పుడు రండి 22వ వచనము, 21వ వచనము.
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము ఓన్లీ దేవుని నమ్మటం వల్ల విశ్వాసం నీతిమంతుడు అవ్వలేదు. అబ్రహాము విశ్వాసముతో పాటు క్రియలు కలిగి ఉన్నాడు. ఏం క్రియ? నీ కుమారుని నాకు ఇచ్చేయి అని అంటే మారు మాట మాట్లాడకుండా, తన భార్యకి కూడా చెప్పకుండా మారు మాట మాట్లాడలేదు. మళ్ళీ చక్కగా తీసుకెళ్ళిపోయి కట్టెలేరుకెళ్ళి చక్కగా పడుకోబెట్టి కత్తి కూడా ఎత్తేసాడు. అది క్రియ. అబ్రహాము దేవుని విశ్వసించడం వల్ల మాత్రమే నీతిమంతుడిని ఎంచలేదు. ఆయన తన క్రియల వలన విశ్వాసము రెండు కలిసి నీతిమంతుడిని ఎంచబడలేదా అని జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. దేవుడు ఒక్కడే అని నమ్మి మీరు భయపడుతున్నారు అంటే అది సాతాను కూడా భయపడుతుంది. అయ్యా మరి మాకేమన్నా ఉంటుందా అంటే నువ్వు వ్యర్థుడవి వ్యర్థురాలువి. విశ్వాసము కంపల్సరిగా క్రియల్లో ఉండాలి. తర్వాత ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది చూడండి. 22వ వచనము, విశ్వాసము అబ్రహాము క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుతున్నావు కదా. అసలు విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమయ్యేది? విశ్వాసానికి ఎప్పుడు అర్థం వచ్చేది అంటే క్రియలు ఉన్నప్పుడే. ఎంత చక్కగా మాట్లాడుతున్నా మీరు మాటలు పట్టుకోగలగాలి. విశ్వాసము ఒంటిగా ఉంటే మృతం అనేస్తారు, ముందుకు మనకి వెళ్తే అర్థమైపోతుంది. అవునా కదా? చచ్చిన శవం ఎంతో నీ విశ్వాసం అంతా. అది ఎవరికి ఉపయోగపడదు, నువ్వు ఎవరికి ఉపయోగపడవు. ఆ శవం ఎవరికి ఉపయోగపడదు, నువ్వు ఉపయోగపడవు. ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు, సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళందరూ యూదులు, లేఖనాలు బాగా తెలిసిన వాళ్ళు. మేము అబ్రహాము పిల్లలమని గర్వాలు పోయేవాళ్ళు వాళ్ళంతా. అందుకే ఆ అబ్రహాముని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. అందుకనే కదా బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇస్తున్నప్పుడు యూదులు వచ్చారు, మాకు కూడా బాప్తిజం అన్నారు. సర్పసంతానం ఎవడరా మీకు చెప్పిందని అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు తెలుసా, మేము అబ్రాహాము సంతానం, మాకు కాకపోతే ఎవడికి ఎత్తామన్నాడు అనమాట. అలా తెలుసు లేఖనాలు, వాళ్ళ తెలుసు తమ పితరులు. అందుకే యాకోబు కంపల్సరీగా ఎత్తి చూపిస్తున్నాడు. ఏంటి నేను క్రియల మూలంగా ఉండడం అనేది నేను కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారా? నేనేదో ఇప్పుడు కొత్త బోధ చేస్తున్నాను అనుకుంటున్నారా మీరేమన్నా? లేదు లేదు, మీరు ధ్యానిస్తున్న మీ పితరుడు ఉన్నాడే, మా తండ్రి అని చెప్పుకుంటున్నాడు అబ్రహాము. మీరు ధ్యానిస్తున్న ధర్మశాస్త్రం ఉంది, ఆ లేఖనాలు ఉన్నాయి, ఆ లేఖనాల్లోనే రాయబడింది అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని. అంతే తప్ప విశ్వాసం వల్ల మాత్రమే కాదు నీతిమంతుడు. ఆ విశ్వాసం అనే మాటలో విశ్వాసము ప్లస్ క్రియలు రెండు కలిపి ఉన్నాయి ఆ విశ్వాసంలో. క్రియల మూలమున మాత్రమే విశ్వాసము సంపూర్ణమైద్ది. ముందుకెళ్ళండి, ఇంకా మీకు అర్థమవుతుంది. 23వ వచనము, కాబట్టి విశ్వాసము ప్లస్ క్రియలు రెండు ఉన్నాయి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్మడం వెనక ఓన్లీ యేసయ్యే దేవుడు అని మాత్రమే లేదు, యేసయ్య చెయ్యమన్నదల్లా నేను చేస్తాను అన్నది కూడా ఉంది. ఆ క్రియ వాళ్ళకి అర్థం అవ్వలేదు. అంటే మందిరానికి వెళ్తే సరిపోద్ది, బాప్తిజం తీసుకుంటే సరిపోద్ది, మా పాపక్షమాపణ పొందితే సరిపోద్ది అనే ధ్యాసలో ఉన్నారు. చాలా దారుణం తెలుసా? చనిపోయే ముందు భర్తలకు కానీ భార్యలకు కానీ అయ్యా మా భర్తకి బాప్తిజం ఇవ్వండి, మా భార్యకి బాప్తిజం ఇవ్వండి చెప్తున్నారు. ఏమొస్తుంది బాప్తిజం వల్ల? బతుకున్నప్పుడు చెప్పుకోవాలి కానీ భర్తకి. పాపక్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా, విశ్వాసానికి తగిన క్రియలు లేకుండా బాప్తిజం ఇచ్చి ఏమొస్తుంది? సిగ్గుచేటు విశ్వాసాలు అడగటం. చాలా సిగ్గుచేటు. మనకు ఆ వాక్యం అర్థం అవ్వలేదు. యూదులకు ఆ రోజు ఆ వాక్యం అర్థం అవ్వలేదు. అబ్రహాము దేవుని నమ్మాడు, అందువల్ల అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ దేవుడు యేసయ్య దేవుడు అని నమ్మితే చాలు, ఆయనకి ఇవ్వాల్సిన దశమ భాగం ఇచ్చేస్తే చాలు, ఇదిగో సోపులోను పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు ఇచ్చేస్తున్నాం, మాకు కాకపోతే ఎవడెత్తాడు పరలోకం అనే గర్వం వాళ్ళలో ఉంది. అందుకే యాకోబు చాలా క్లియర్గా చెబుతున్నారు, మీకు ఆ మాట అర్థం అవ్వలేదు. 9 సంవత్సరాలు అయింది మీరు బాప్తిజం తీసుకొని, 9 సంవత్సరాలు అయింది మీరు మారు మనసు పొంది, 9 సంవత్సరాలు అయింది మీరు పరిశుద్ధాత్మైన వరాన్ని మీ హృదయంలోకి పొందుకొని, ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ కూడా మీరు ఇంకా గర్వం సావలేదు, మీరు ఇంకా క్రియలు మారలేదు. అది ఆయన బాధ. ముందుకెళ్ళిన తర్వాత చాలా హార్ష్గా ఉంటాడు. ఒకే మాట అంటాడు, వ్యభిచారులారా అంటాడు. అంతే, చాలా హార్ష్గా ఉంటాడు ముందుకెళ్ళిన తర్వాత.
కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో అబ్రహాము ఓన్లీ ఆయన ఏదో ఈ దేవుడు ఒక్కడే అని నమ్మటం వల్ల నీతిమంతుడిగా మారలేదు. దేవుడు ఒక్కడే అని నమ్మటం వల్ల మాత్రమే కాదు, ఆ విశ్వాసము ప్లస్ క్రియలు ఉన్నాయి. తన కుమారుని ఇచ్చేశాడంట. అందువల్ల అతడు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. అబ్రాహామును అందరం స్నేహితుడు అంటాం కదా, ఊరికే స్నేహితుడు అవ్వలేదు. విశ్వాసము ప్లస్ క్రియలు ఉన్నాయి. కింద కూడా మాట అంటాడు చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగను. మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించాలి. అబ్రాహాము ఇస్సాకును బలివ్వటం అనే దాని నుండి ఏమి నేర్చుకోవాలి మీరు నేను అంటే, దేవుణ్ణి విశ్వసించడం మాత్రమే కాదు, దేవుని కోసము నేను సమస్తం ఇవ్వగలగాలి. అంటే అర్థం ఏంటంటే ధనాన్ని ఇవ్వడం అని కాదు అక్కడ ఉద్దేశం. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా, ఆయన చెప్పిన బోధ ప్రకారంగా నువ్వు నేను క్రియలు కనపరచాలి. అందుకే మీకు చెప్పిన డెఫినేషన్, నీతిమంతుడు అంటే ఏంటంటే విశ్వాసము ప్లస్ క్రియలు రెండు కలిస్తేనే నీతిమంతుడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట అర్థం అదే కదా. మనుష్యుడు కేవలము విశ్వాసము మాత్రము కాక, మరి దేనివల్ల ఆ నీతిమంతుడు ఎంచబడతాడు అంటే, నీతిమంతుడికి ఎంచబడాలి అంటే క్రియలు కూడా ఉండాలి. వాళ్ళకి తెలిసిన ఒక ఉదాహరణ చూపించాడు, ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడు వాళ్ళకి. చూడండి కిందకి తర్వాత, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. వాళ్ళు చదివిన గ్రంథములో ఇంకొక ఆమె కూడా ఉంది, రాహాబు వేశ్య. ఆమె గురించి కూడా, రాహాబు వేశ్య ఏమంది తెలుసా దేవుని గురించి? ఏమంది రాహాబు వేశ్య దేవుని గురించి? ఆ వేగులు వారిద్దరు వచ్చినప్పుడు, ఆకాశమందే కానీ భూమి అందే కానీ మీ దేవుడే దేవుడని గుండెలు బాదుకుందంట ఆమె. ఆ మాట చదివినప్పుడు అలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె ఏదో కేవలం నోటితో చెప్పలేదు, కుదిరితే ఒకసారి ఆ మాట చూస్తారా? రాహాబు వేశ్య ఎక్కడ ఉంటుంది? యోషువ గ్రంథము, ఆమె పలికిన మాటలు చూడండి ఎంత బాగుంటాయో. 2వ అధ్యాయము 10వ వచనము చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, ఎవరో ఇజ్రాయేలీలు, పేజీ నంబర్ 178 పాత నిబంధన, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీలో 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయాయంట? 2వ అధ్యాయం 11వ వచనము. ఆ రాహాబు వేశ్య అంటుంది, ఒక వేశ్య, ఒక యూదురాలు కూడా కాదు. ఆమె కేవలం విన్నదంతే. ఇజ్రాయేలుడు చూశారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, అవునా కదా? ఆ రాహాబు వేశ్య ఏమంటుంది తెలుసా? మీ దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటము, మీ దేవుడు ఆ రాజులు ఉన్నారు 2 రాజులు, వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తే మీరు చంపేయటము, ఇవన్నీ చూచినప్పుడు ఏమైపోయిందంటే తెలుసా? మా గుండెలు ఏమయ్యాయంట? మేము వినినప్పుడు 11వ వచనము, మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. అది ఆమె విశ్వాసం. దేవుడి గురించి ఎంత గట్టిగా చెప్పని చూసారా? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ మీ దేవుడే దేవుడు. ఇక ఐగుప్తులో పూజించిన దేవుళ్ళే కాదు, ఆయనంత శక్తి సరిపోదు. గుండెలు కరిగిపోయాయంట ఆమెకు అన్నప్పుడు. మీ దేవుడే దేవుడు, ఆయన తప్ప ఎవరు రక్షించేవాడు లేడు, ఆయన తప్ప ఎవడు నాశనం చేసేవాడు లేడు. ఆమెకు బాగా తెలిసిపోయింది, ఆయన రక్షించాలనుకుంటే ఎవడు కూడా నాశనం చేయలేడు, ఆయన నాశనం చేయాలనుకుంటే ఎవడు కూడా రక్షించలేడు. ఆ మాట గుడ్డిగా నమ్మింది. అందుకే ఆమె ఏం చేసింది తెలుసా? మీ దేవుడే దేవుడు అని చెప్పి చివరికి ఏమంది తెలుసా? ఏమంది చెప్పండి? మీ దేవుడే రక్షించగలిగిన వాడని ఎరిగి ఆమె ఏం చేసిందంటే తన ప్రాణాలని తెగించి ఆ 2 వేగులు వారిని తన ఇంట్లో పెట్టుకుంది. రాజు సైనికులు వచ్చారు,
ఏమని, ఇటు వేగుల వారు వచ్చారా అని అడిగితే ఆమెమంది, ఇప్పుడే వెళ్ళిపోయారని ఇంట్లో ఉంచుకొని. ఒకవేళ ఉన్నారని తెలుసుంటే అక్కడికక్కడ రాజు ఆమెని తన కుటుంబాన్ని చంపేసేవాడు. అంతేనే కదా. వేగుల వారంటే అర్థం ఏంటి? ఆ దేశాన్ని మొత్తం వేగు చూడడానికి వచ్చారు. మొత్తం చూసి ఇన్ఫర్మేషన్ అంతా లాక్కెళ్ళి సమయానికి వచ్చి రాజులంతా ముట్టడేసి ఆ రాజ్యాన్ని చంపించేస్తారు. అది వేగుల వారు చేసే పని. ఎలా వెళ్ళొచ్చు, ఎలా వెళితే వాళ్ళు ఉండరు, ఎక్కడ ఎక్కువ మంది సైన్యం ఉంటారు, ఎక్కడ సైన్యం ఉండరు, ఆ రాజుని చంపాలంటే మనం ఎలా వెళ్ళాలి, ఏ టైంలో ఖాళీగా ఉంటాడు, ఇవన్నీ వేగు చూడడానికి వేగుల వారు వెళ్తారు. అటువంటి అంటే రాజును చంపటానికి వచ్చిన వాళ్ళని ఏం చేసింది? దాచిపెట్టింది. ఒక్క విషయం ఆ రాజు కానీ తెలుసుంటే ఆమె కుటుంబాన్ని అక్కడే చంపేసేవాడు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆమె ముందే నమ్మింది, మీ దేవుడే దేవుడు, రాజులందరికంటే రాజు మీ దేవుడే, కాబట్టి మీ దేవుడు మా వెనకుంటే మా కుటుంబాన్ని వీళ్ళు ఏం చేయలేరు. అందుకే ఆమె ఏం చేసింది తెలుసా? ఆ రాజుకు భయపడలేదులే కానీ ఈ దేవుడికి మాత్రం భయపడింది. అందుకే ఆ వేగుల వారికి ఏం చెప్పింది తెలుసా? మీరు వెళ్ళి మిమ్మల్ని ఎవరు కాపాడారంటే నా పేరు చెప్పండి, మీ యెహోషువకి నా పేరు చెప్పండి, రేపు ఆయన వస్తాడు యుద్ధం చేయడానికి, మా రాజుని వేసేస్తాడు నాకు తెలుసు. పైన చెప్తుందామే, నిశ్చయముగా మీ చేతికి మా రాజుని అప్పగిస్తాడు, మీ వలన భయం అందరికి కలిగింది. 9వ వచనం చూడండి. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ఏం జరుగుతుంది? ధైర్యము చెడునని చెప్పింది. ఆమె ఎంత బలంగానే ఉంది చూసారా? మీ దేవుడు చాలా శక్తి కలిగినోడు, పక్కాగా మా రాజ్యాన్ని అప్పగించేసుకుంటాడు, మా రాజును కంపల్సరీగా అప్పగించేస్తాడు, మా వాళ్ళందరికీ భయం వచ్చేస్తుంది, మీ దేవుడే దేవుడు కాబట్టి అని చెప్పి ఆమె గుడ్డిగా నమ్మి ఏం చేసింది తెలుసా? తన ప్రాణాన్ని తెగించి దేవుని కోసం నిలబడింది. ప్రియమైన దేవుని పిల్లరా, అదే యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె ఓన్లీ దేవుడు మీ దేవుడు ఆకాశమందు భూమి మీద గొప్ప దేవుడు అని చెప్పి సైలెంట్ అయిపోలే. సైలెంట్ అయిపోయిందా? లేదు. తన ప్రాణం పోతుందని తెలిసినా సరే ఆ దేవుని నమ్ముకున్న విశ్వాసులకి ఏం చేసింది? ఆమె ఇచ్చిందనమాట. అందుకే ఆమె విశ్వాసం అంత గొప్పది. ఎందుకు రాహాబు వేసే నీతిమంతురాలు తెలుసా? కేవలం విశ్వాసం మాత్రం కాదు, దానికి ప్రాణాన్ని అడ్డుపెట్టి క్రియ చూపించింది. మనకి చాలా దరిద్రం తెలుసా మన కాలంలో? ఆడంటాడు, ఈడంటాడు, ఆమంటది, ఏమంటది, చిన్న చిన్న వాటికి యేసై నమ్ముకునే దౌర్భాగ్యమైన జీవితాలు మనవి. చిన్న చిన్న వాటికి యేసై నమ్ముకునే దౌర్భాగ్యమైన జీవితాలు. అందుకే వాళ్ళు భక్తులు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న చిన్న వాటికి భయపడతారు, చిన్న చిన్న వ్యక్తులకు భయపడతారు. ఏంటి వాళ్ళేమో నిన్ను పోషించేది ఉండదు, నీకు పెట్టేది ఉండదు, నీ కుటుంబం నువ్వే కష్టపడాలి, నీ శర నువ్వే పడాలి, నీ సంపాదన నువ్వే తెచ్చుకోవాలి, నీ అన్నం నువ్వే వండుకోవాలి, ఏదన్నా రోగాలు వస్తే నీ హాస్పిటల్కి నువ్వే పెట్టుకోవాలి. అవునా కదా? ఏమన్నా చేస్తారా చెప్పండి? దానికోసం మనం దేవుణ్ణి వెనక పెడతాం, ఆయన మాటల్ని వెనక పెడతాం. అదే దాని అర్థం ఏంటి తెలుసా? క్రియలు లేనితనం. రేపు మీరందరూ నిలబడేది, మనందరం నిలబడేది యేసే ముందు నిలబడితే ఆయన ఏమంటాడు తెలుసా? వ్యర్థుడా, పో నరకానికి అంటాడు. అంతే. ఆ యూదులకి చెంప మీద చిల్లనే మాటలు. ఏం చదివారా మీరు లేఖనాలు? ఏం అర్థమైంది మీకు మీ భక్తుల విషయాలు? అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా తండ్రి అంటున్నారే, మరి ఆయన గురించి మీకు ఏం అర్థమైంది చెప్పండి? దేవుడు ఒక్కడే అని విశ్వసించడం వల్ల ఆయన నీతిమంతుడిగా అనలేదు. ఆయన మాటలకు భయపడ్డాడు. ఆయన చెప్పిన ప్రతి మాట ఏమని అన్నాడా? ఏమైనా సాగులు చెప్పాడా? అయ్యో మా భార్య ఏమంటదోనయ్యా. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రాహామును ఊరికే అనలేదు నీతిమంతులకు తండ్రి అని. ఒకవేళ మనల్ని అడుగుంటే నా భార్య ఏమంటదోనయ్యా అంటామా లేదా? ఎక్కడ దేవుని మాటని భార్య అడ్డగిస్తుందేమో అని చెప్పి కన్న ప్రేమ భార్యకు కూడా చెప్పకుండా ఎత్తుకెళ్ళిపోయాడు. క్రియలు మామూలు క్రియలు కాదు. అందుకే వాళ్ళందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరేదో బాప్తిజం తీసుకున్నారు, మారు మనసు పొందారు, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నారు, మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ధనం ఇస్తున్నారని మీరు విర్రవీగుతున్నారేమో. క్రియలే విశ్వాసానికి సంపూర్ణం చేసేయి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు చదవండి, ఆ మాటలు మీకు అర్థమవుతాయి.
24వ వచనము 2వ అధ్యాయము. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతుని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరమేలాగో మృతము, అలాగే క్రియలు లేని శరీరము, క్రియలు లేని విశ్వాసము. అది అన్నమాట కనెక్షన్. నేను మళ్ళీ చెప్పగలను ప్రియమైన దేవుని పిల్లలారా, క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చిన శవం. ఎలాగ ఎవరికి ఉపయోగపడదు, దగ్గరుండి మీరే తీసుకెళ్ళి పడేస్తారు. నిజమే, ఎవడు ఉంచుకోరు. దాని అర్థం అదే. ఎందుకు దాంతో పోల్చాడు అనుకున్నారు మీరు? చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? సొంత కొడుకైనా, సొంత కుమారుడైనా, సొంత భర్త అయినా నీకెంతగా సహాయం చేసినా సరే శవం శ్మశానంలోనికి వెళ్తుంది చివరికి. నీ ఇంట్లో ఉంచుకో. అంత గొప్పగా పెట్టుకున్నా, మంచోడు అన్నా, ఉపయోగపడ్డాడన్నా చివరికి నువ్వు అనాల్సింది ఏంటి తెలుసా? చనిపోయిన తర్వాత వ్యర్థమే. ఉపయోగమైతే ఇంట్లో దాచుకుంటావు లేదా? ఉపయోగమైతే దాచుకుంటావు లేదా? భర్తని ఎందుకు శ్మశానం లేస్తారు చెప్పండి? చచ్చిపోగానే బతుకున్నంతవరకు ఎందుకు చెప్పు? ఆయన చక్కగా జీతం తీసుకొస్తున్నాడు, పోషిస్తున్నాడు కాబట్టి. చనిపోగానే ఏముండదు, క్రియలు ఉండవు. బతుకుంటేనే క్రియలు ఉంటాయి, చనిపోతే క్రియలు ఉండవు. కాబట్టి ఇక వ్యర్థమామే. అది నిజమే, నేనేం అబద్ధమేం చెప్పటం లేదు. దానితో పోల్చాడు, చచ్చిన శవంతో పోల్చాడు క్రియలు లేని విశ్వాసాన్ని. మీరు అనుకుంటున్నారా క్రియలు లేకపోతే రక్షింపబడతామని అనుకుంటున్నారా? దానికి కూడా ఆయన సమాధానం చెప్తాడు. చూడండి 14వ వచనం చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము? ప్రశ్న అడుగుతున్నాడు. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్తే నీకేం ప్రయోజనం? క్వశ్చన్ వేస్తున్నాడు. అర్థం ఏంటి? ప్రయోజనం లేదని అర్థం. తర్వాత మాట చూడండి. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? పక్కాగా చెప్పగలను. దేవుడు పక్కాగా చెప్పాడు. సంఘ పెద్ద మోమాటం లేనివాడు, యేసుక్రీస్తు వారు మోమాటం లేనివాడు. చాలా చూడండి, సంఘ పెద్దలాగే ఉన్నాడు. మోమాటం లేకుండా చెబుతున్నాడు. క్రియలు లేని విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారా? క్రియలు లేని విశ్వాసం మిమ్మల్ని నరకం నుండి తప్పిస్తుంది అనుకుంటున్నారా? క్రియలు లేని విశ్వాసం మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? మీ భ్రమ అది అని చెప్పే మాట. నేను ఎందుకు ఇంతసేపు నొక్కి చెప్పాను అంటే, ఆయన మాట్లాడే విశ్వాసాలు చిన్న చెత్తకోలేం కాదు. 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, పాపక్షమాపణ పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. పైగా మీకు చెప్పాలి అంటే దినదినము కూడుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆదిమ సంఘం దినదినము కూడుకుందా లేదా? ఆ దినదినము కూడుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను మళ్ళీ చెబుతున్నాను, అది నిజ విశ్వాసము కాదు. నిజ విశ్వాసం అంటే అర్థం ఏంటి అంటే, నీతిమంతుడు అంటే అర్థం ఏంటి అంటే విశ్వాసము ప్లస్ క్రియలు ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని నిజ విశ్వాసం అంటారు. మీరు సాధారణమైన విశ్వాసం కలిగి మళ్ళీ డంబము కలిగి ఉన్నారన్న ఆయన బాధ. క్రియలు లేవు కానీ మేము అబ్రహాం పిల్లలు అనుకుంటున్నారు. మాకు కాకపోతే ఎవరికెత్తాడు పరలోకం? యూదుల యొక్క చరిత్ర అది. కంపల్సరీ చెప్పగలను ప్రియమైన దేవుని పిల్లారా. మీకు పరలోకము కావాలి అంటే, మీకు రక్షణ కావాలి అంటే, ఆ నరకం నుండి తప్పించుకోవాలి అంటే దేవుడు చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, మీరు నీతిమంతులుగా మారాల్సిందే. అయ్యా ఏంటయ్యా నీతిమంతుల క్వాలిఫికేషన్ అంటే, మీకు విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. లేకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు రక్షింపబడలేరు. మీరు ఏదో నేను బాప్తిసం తీసుకుని రక్షణ పొందాం అనుకుంటున్నారేమో. అది కాదు రక్షణ అంటే. రక్షణ అంటే అది కాదు. రక్షణ అంటే అంతవరకు సహించిన తర్వాత అప్పుడు పరలోకంకి వెళ్తాడే, వాడు రక్షింపబడినోడు. అందుకే భక్తులు చాలా క్లియర్ కట్గా మాట్లాడతారు. ఇంకా మనం రక్షింపబడలేదు, రక్షణ ఊళ్ళోకి వచ్చామంతే. ఆ ఊళ్ళో స్థిరంగా ఉన్నామనుకో గమ్యానికి చేరుతాం. అర్థమవుతుందా? ఆ ఊళ్ళో సరిగ్గా ఉన్నామనుకో, మీకు అర్థమవడానికి చెప్తాను. రక్షణ అనే ఓడ, రక్షణ అనే బస్సు అంటారనమాట. బేసిక్గా పోలిస్తారు.
అంటే బాప్తిసం తీసుకోవడం, మారు మనసు పొందడం, పాపక్షమాపణ పొందడం, పరిశుద్ధాత్మ వరాన్ని పొందడం అంటే అర్థం ఏంటి అంటే రక్షణ అనే ఒక ఓడని, రక్షణ అనే ఒక బస్సుని ఎక్కినట్టు అనమాట. ఇప్పుడు ఈ బస్సులో ఏం చేయాలి చెప్పండి? విజయవాడలో బస్సు ఎక్కో హైదరాబాద్ వెళ్ళాలి, అర్థమే కదా. మనం కూడా భూమి మీద బస్సు ఎక్కాం, పరలోకం వెళ్ళాలి, అవునా కదా. ఇప్పుడు బస్సులో కూర్చున్నావు, వాడు వెళ్ళేదాకా వాడి రూల్స్ నువ్వు పాటించాలి, అంతేనే కదా. నీ ఇష్టం వచ్చినట్లు లేచిపోయి నీ ఇష్టం వచ్చిన డోర్ దగ్గర కూర్చుంటా, నేను ఎలా చేయను, అక్కడ ఆపు, నేను ఇది తినాలి, అది చేయాలి అని అంటే ఎవరు ఉంటారా? సరైన క్రియలు లేవు అనుకోండి, ఆ బస్సుకు సంబంధించిన విశ్వాసం అంటే నమ్మటం అంతే. ఇప్పుడు ఆయన చెప్పిన క్రియలు చేయలేదనుకోండి, ఏం చేస్తాడు? మధ్యలో తీసేస్తాడు, అంతే తప్ప నాకు టికెట్ కొట్టించుకున్నాను, డబ్బులు కొట్టించేసుకున్నాను, నేను రక్షణ పొందేశాను, నన్ను తీసుకెళ్ళిపోయి ఎందుకు తీసుకెళ్ళమంటే ఆ డబ్బులు అవన్నీ కూడా మొఖాన్ని కొట్టి వెళ్ళిపోరా అంటాడు, అంతేనే కదా. ఆ టికెట్ డబ్బులు కూడా మొఖాన్ని కొట్టి, అంతేనే కదా. క్రియలు ఉండాలి. ఇప్పుడు మన దేవుని పిల్లారా, భూమి మీద ఇంకా ఎవరూ రక్షణ పొందలేదు, రక్షణలోకి వచ్చామంతే. ఈ రక్షణ, ఈ విశ్వాసము, క్రియలు నువ్వు అంతవరకు సాధించామనుకోండి, అప్పుడు నీ విశ్వాసం సంపూర్ణమైద్ది. కాబట్టి అందుకే చరిత్రలో పెద్దలందరూ కూడా ఏమంటారంటే, అమ్మా నువ్వు రక్షింపబడ్డావా అనే మాట అంత సబబు మాట కాదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావని అడుగు, మంచిదే. నువ్వు పాపక్షమాపణ పొందావా అని అడుగు, మంచిదే. నువ్వు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నావని అడుగు, మంచిదే. వాళ్ళ వెనక ఉద్దేశం కూడా అదేలే, రక్షింపబడ్డావంటే బాప్తిసం తీసుకున్నావని అర్థం. వాళ్ళనేదో తప్పు పట్టడానికి నేను అనట్లేదు. రక్షింపబడ్డావని అడిగే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదని అర్థం, అంతే. కానీ నిజమైన రక్షణ ఆ పదము మంచిది కాదు, అది నీకు తెలియక అంటున్నావేమో అంతే. కానీ రక్షణ, రక్షింపబడటం ఇవన్నీ ఎప్పుడు మరి? ఇప్పుడు అదే కానిది ఆయన. క్రియలు లేకుండా నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుందా అని అడుగుతున్నాడు ఆయన. రక్షించదు. నీకేమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం లేదు. కాబట్టి నేను మళ్ళీ చెప్పగలను ప్రియమైన దేవుని పిల్లారా, క్రియలు లేని విశ్వాసం, నువ్వెంత పెద్ద విశ్వాసమైనా, నువ్వెంత పెద్ద బోధకుడువైనా, నువ్వెంత పెద్ద ధనవంతుడివై ధనమంతా దేవునికి ఇచ్చినా సరే, క్రియలు లేకపోతే మనము రక్షింపబడలేము. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటి అంటే, రెండో భాగం, క్రియలంటే ఏంటి? ఇది ప్రశ్న. క్రియలంటే ఏంటి? క్రియలేని విశ్వాసం అంటున్నాం కదా, ఇంతకీ మరి క్రియలంటే ఏంటి? పల్లె వదిలేతారు ఏమో, వినండి, ఇబ్బంది ఏం లేదు. క్రియలంటే ఏంటి చెప్పండి? అప్పుడప్పుడు అంటుంటారన్నమాట అన్నోళ్ళు, క్రైస్తవులకి పాపం చేయకూడదని తెలుసయ్యా, కానీ పాపం అంటే ఏంటో తెలియదంట. అంతేనే కదా. నేను తక్కువ చేసి మాట్లాడడానికి నా ఉద్దేశం కాదు. క్రైస్తవులకి ఎలా బతకాలో తెలుసు, పరిశుద్ధులుగా అంటారు, కానీ పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు. నేను అంటాను, పరిశుద్ధులుగా బతకడం అంటే ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? బుక్క తిప్పుకో 10 చెప్పండి, పరిశుద్ధులుగా బ్రతకడం అంటే ఏంటని. ఎవరిని తక్కువ చేయాలని, ఎవరిని హేళన చేయాలని కాదు ఉద్దేశం. ఇదిగో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటంటే, నీ విశ్వాసము క్రియలు లేకపోతే అది ఒంటి విశ్వాసము, అది మృతమైన విశ్వాసము, అది దేనికి పనికిరాదు, అది నీకు ప్రయోజనం ఉండదు, రేపు నిన్ను రక్షణకి తీసుకెళ్ళదు. కాబట్టి విశ్వాసముతో పాటు, అంటే దేవుడే నిజమైన దేవుడని ఆనాడు రాహాబు అందే, మీ దేవుడే ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మీ దేవుడే దేవుడు. మనం కూడా అదేగా చెప్పేది. యేసయ్య నిజదేవుడని, ఆయన రక్షించేవాడని, ఆయన్ని మనం కలిగించాడు అని, ఆయన రేపు చంపగలడు అని, ఆయన ప్రాణం పెట్టగలడు అని, ఆయన స్వస్థపరచగలడు అని, ఆయన శిక్షించగలడు అని, ఆయన లేవనెత్తగలడు అని, ఆయన కృంగజేయవాడు అని, ఆయన ఆదరించేవాడని, ఆయన సహాయకుడని, ఇన్ని మాటలు చెబుతాం మనం. చెప్పిన దానికి బ్రతుకుండాలి కదా. చెప్పిన రాహాబు ప్రాణాన్ని తెగించి పణంగా పెట్టి దేవుని వైపు నిలబడింది, క్రియలు చూపించి. చెప్పిన అబ్రహాము తన సొంత పట్టణాన్ని, సొంత తల్లిదండ్రులు అందరిని వదిలేసి రోడ్ల మీద తిరిగాడు ఆయన. మన భాషలో చెప్పాలంటే అన్నీ వదిలేసుకొని వచ్చాడు ఆయన. క్రియలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉద్దేశం క్రియల వల్ల నీతిమంతులు అంటే అర్థం ఏమిటంటే, మనం ప్రారంభంలో క్రియలు చేయడం వల్ల మనల్ని నీతిమంతులుగా ఎంచలేదు. అప్పుడు అంటారా, మీకు ఈ మాట గుర్తు రావచ్చు అప్పుడప్పుడు, మనము మన నీతి కార్యాల వల్ల, క్రియల వల్ల నీతిమంతులుగా ఎంచబడలేదు, కానీ దేవుని కృప వల్ల మాత్రమే
నీతిమంతులుగా ఎంచబడ్డామని ఎఫ్సీలో మాట ఉంటుందా లేదా? నిజమే. కానీ అది ఎప్పుడంటే విశ్వాసంలోనికి రాకముందు మాట అది. విశ్వాసంలోకి రాకముందు నిన్ను నన్ను రక్షించుకుంది దేవుడు నీ క్రియలు నా క్రియలు చూసి కాదు. అర్థమవుతుందా? అందుకే మీరు 2వ అధ్యాయం చదవండి ఎఫెసీ పత్రిక. పూర్వం మీరేమైనారు? మీ పాపములతోనూ మీ అపరాధములతోనూ చచ్చిన వారై ఉంటే దేవుడు కృపచేత మిమ్మల్ని కాపాడాడు. కాబట్టి మీ క్రియల వల్ల కాదు సుమా, కేవలం ఆయన కృపచేత మాత్రమే మీరు రక్షింపబడ్డారు. కేవలం ఆయన వరం అది. నిజమే, మనం క్రియల వల్ల రక్షింపబడలేదు. కానీ రక్షింపబడిన తర్వాత అనగా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మాత్రం క్రియలు చూపించాలి. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనము నీతిమంతులమని చెప్పి దేవుడు రక్షించుకోలేదు. నీవు నేను పరిశుద్ధులమని చెప్పి దేవుడు రక్షించుకోలేదు. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే, మన దగ్గర క్రియలు లేనప్పుడే ఆయన మనల్ని రక్షించుకొని మనకి విశ్వాసం ఇచ్చేలా చేసి తన పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టి చేశాడు. కానీ విశ్వాసం తర్వాత క్రియలు చూపించాలి. చాలామంది అంటారు విశ్వాసం చాలండి క్రియలు ఎందుకండి. లేదు లేదు, విశ్వాసం సంపూర్ణమయ్యేది ఎప్పుడు? క్రియలే. మనుష్యుడు కేవలం విశ్వాసం కలిగి ఉంటే అతడు రక్షింపబడ్డు. క్రియల మూలముగా కూడా అతడు నీతిమంతుడని తీర్చబడతాడు. కాబట్టి ఈ పాయింట్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనము క్రియల వల్ల రక్షింపబడలేదు, కానీ రక్షింపబడిన మనం మాత్రము క్రియలు చూపించాలి. అయితే ఇప్పుడు రెండో విషయం ఏమిటి అంటే, అసలు క్రియలు అంటే ఏమిటి? ఈ మాట బాగా జ్ఞాపకం ఉంటుకోండి. ఒక 2 క్రియలు చెప్పి వచ్చేవారం మిగతా చెప్తాను. ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అసలు క్రియలు అంటే ఏంటి? మొట్టమొదటి క్రియ ఏంటో ఈ యాకోబు గారి పత్రికలో నుండి కొన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాం. మొదటి క్రియ ఏమంటాడు అంటే ఆయన, రండి యాకోబు పత్రికకి. సంఘములోకి వచ్చిన వారిని అందరినీ సమానంగా చూసే స్వభావం ఉండాలి అంట. మొదటి క్రియ మళ్ళీ చెబుతున్నాను. మొదటి క్రియ ఏంటి అంటే, సంఘములో ఉన్న విశ్వాసులు ఉన్నారే, వాళ్ళలో ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళలో ధనవంతులు ఉంటారు, వాళ్ళలో జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటారు, జ్ఞానం లేనోళ్ళు ఉంటారు. ఉద్యోగస్తులు ఉంటారు, కూలోళ్ళు ఉంటారు, జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటారు, జ్ఞానం లేనోళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. అవునా కదా? సంఘాలు అందరూ ఉంటారా లేదా? అయితే ఇప్పుడు వాళ్ళందరినీ సమానంగా చూసే క్రియ నీలో నాలో ఉండాలంట. సాధారణంగా వీళ్ళు ఏమవుతుందంటే, బాగా ఉంగరాలు పెట్టుకొని బాగా వచ్చిన వాళ్ళనేమో మంచి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారంట, దరిద్రులు పేదోళ్ళని మాత్రం కింద కూర్చోబెడుతున్నారంట. అందుకే ఆయన క్రియలు లేని విశ్వాసం అని చెప్పడానికి వచ్చాడు. వాళ్ళలో లోపించినవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఆనాడు ఆ సంఘములో మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకొని సంఘంలో పరిశుద్ధులుగా కూడుకొని 9 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళ ఏ జాడ్యం ఉందో తెలుసా? ధనవంతులు బాగా చూడటం, బాగా సహాయపడే వాళ్ళకి మాత్రమే సహాయపడడం. ఇటువంటి తెగలు మీరు చూస్తుంటారు. కొందరు సహాయం చేస్తారు, కానీ ఎవరికి సహాయం చేస్తాడు తెలుసా? రేపు వాడికి సహాయపడతాను అనుకుంటేనే సహాయం చేస్తాడు. సహాయం చేశాడు కాబట్టి మంచిగా అనుకోమాకండి. ఆ సహాయం వెనక వారి ఉద్దేశం ఏంటి? ఆ సహాయం వెనక వాడి హృదయం ఏంటి? సంఘములోకి చేరిన మనమందరం, దేవుని పిల్లలుగా చేర్చబడిన మనమందరం, యేసయ్యను స్వరక్షణగా అంగీకరించి పరిశుద్ధాత్మైన వరాన్ని కలిగిన మనమందరము మొట్టమొదటి క్రియ ఏం చూపించాలంటే, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని సమానంగా చూసే స్వభావము మనకు ఉండాలి. అందుకే 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. అదంతా మీకు చదివితే అర్థమవుతుంది కదా. 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతా, మీరు ఆలకించండి చాలు. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకండి. మోమాటమేమొద్దు. సంఘంలోకి ధనవంతులు వస్తారు, పేదోళ్ళు వస్తారు, ఉద్యోగస్తులు వీళ్ళు వస్తారు. ఎవడొచ్చినా సరే మీకు ఏముండకూడదు. చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి. మీరు ఏం కలిగి ఉండకూడదంట? మోమాటం ఏం ఉండకూడదు. ఆడు సరిగ్గా బతుకుతుంటే మెచ్చుకో, సరిగ్గా బతకపోతే హెచ్చరించు. ఆ విషయంలో ఆమెమనుకుంటుందో ఏమేమనుకుంటుంది అని చెప్పి సైలెంట్గా ఉన్నామనుకో, దేవుడు ఏమంటాడంటే, నీకు క్రియ లేదు నాయనా అంటాడు. నన్నైనా నిన్నైనా. లోపాలు ప్రేమపూర్వకంగా చెప్పాల్సిందే. ప్రేమపూర్వకంగా చెప్పినా మారలేదనుకోండి, హెచ్చరించాల్సిందే, గద్దించాల్సిందే.
అప్పటికి వినలేదనుకోండి, వాని వల్ల సంఘం పాడైపోద్దని తోసేయాల్సిందే బయటికి. లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటారు. మన భాష గారు ఏమన్నారులే, అలా ఉన్నా సరే ఆమె ఉంటుంది, ఏముంటుంది, ఆయన ఉంటున్నాడు కాబట్టి మనం కూడా ఉండొచ్చు అంటారనమాట. కాబట్టి ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఒక సంఘ కాపరి, ఒక సంఘ పెద్ద, తోటి విశ్వాసులకు చెబుతున్న మాట ఆయన, మీరు ఏముండకూడదు, ఏ విషయంలో మోమాటం కలిగి ఉండకూడదు. పర్టికులర్గా ఏ విషయంలో మోమాటం కలిగి ఉండకూడదంటే, ఇలాగ భేదాలు చూపిస్తారే ఆ విషయాలు మీరు మోమాటం కలగకూడదు. ఉద్యోగస్తుడు కదా అని కొంచెం అనకువ, పేదోడు కదా అని నోరు పారేసుకోవడం, ఇటువంటి ఏమి ఉండకూడదు. కిందకి వెళ్ళిన చదవండి ఏమంటాడు. 2వ వచనం, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, సమాజ మందిరం అంటే ఏంటి, చర్చి. చర్చిలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుని లోపలికి వచ్చిన ఎడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో మాత్రము నీవెక్కడ నిలువుము, లేక ఎక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు కారా? ప్రశ్న అడుగుతున్నాడు. ఉంగరాలు పెట్టుకొని మంచి వస్త్రాలు వేసుకున్నవానేమో మంచి ప్లేస్లో కూర్చోబెట్టి, దరిద్రునేమో ఇదిగో నా పాదాల దగ్గర కూర్చో, కింద కూర్చో, బయట కూర్చో అని అంటున్నావంటే నీ హృదయం ఏం పెట్టుకున్నావు? అడుగుతున్నాడు ఆయన. తర్వాత మాట, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అడుగుతున్నాడు. వాళ్ళతో పాటు వీళ్ళకి పరలోకం లేదా? అందుకే నిర్గమాకాండం మీరు చదవండి. చాలామంది ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొస్తాడు కదా దేవుడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం మీరు చదవండి, అక్కడ ఎంత ఎక్సలెంట్ మాట రాస్తాడో. ఐగుప్తుని బయటికి తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చినప్పుడు మిగతా అన్యులు ఉన్నారా, దాసులు ఉన్నారా? వాళ్ళందరూ చూశారు ఈ దేవుని శక్తి సామర్థ్యాలు. ఈ శక్తి సామర్థ్యాలు చూసి, అయ్యో ఐగుప్తులు 10 రకాల దేవుని పూజిస్తున్నారే, మరి ఇలా దేవుడు వాళ్ళందరినీ చంపేస్తుంటే వాళ్ళ దేవుళ్ళు ఎవరు కాపాడలేకపోయారే, అంటే ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్పోడు, ఆయన వెనక మనం ఉంటే మనల్ని కూడా కాపాడుతాడు అని చెప్పి వాళ్ళు ఏమన్నారని తెలుసా? మేము కూడా మీ దేవుడు కావాలని అడిగారంట. అన్నిలు ఎగబడ్డారు ఆనాడు. ఎగబడితే అప్పుడు ఏమన్నాడు తెలుసా మోషేతో దేవుడు? అయితే దేవుణ్ణి విశ్వసించడం నాకు ఏ ఇబ్బంది లేదు, కాకపోతే వాళ్ళందరూ ఏం చేసుకోవాలంట, సున్నతి చేసుకుంటే చాలు అంటాడు ఆయన. సున్నతి చేసుకుంటే చాలు అంటే, సున్నతి చేసుకున్నది ఏంటయ్యా వాళ్ళంటే, ఇక వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, అన్యులు కాదు, దాసులు కాదు. వాళ్ళని ఏమంటాడు తెలుసా? ఇక వారు మీ వంశపు వారే అంటాడు. ఇక అక్కడ రాయబడిన మాట అది. వాళ్ళు ఇంకెవరంట? మీ వంశపు వారే. వాళ్ళని తక్కువగా చూస్తే మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మాట 12వ అధ్యాయం ఉంటుంది, కళాఖండిగా చదవండి. ఇక వాళ్ళని మీరు పరదేశులుగా మీ ఇంట్లో పనులుగా చూస్తే నేను ససేమని ఒప్పుకోను. వాళ్ళందరూ ఎవరు తెలుసా? మీ వంశపు వారే, మీతో సమానులే. అందుకే అంటాడు కదా గలతీ పత్రికలో పౌలు గారు, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కడు గలతీయుడని లేదు, పేదోడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ధనవంతుడని లేదు, ఎవడని లేదు, అందరూ ఎవరు? సహోదరులే. ఎటువంటి భేదం లేదు. ఈ క్రియలు మనం కంపల్సరీగా చూపించాలి ప్రియమైన దేవుని పిల్లలారా అని చాలా క్లియర్గా చెబుతున్నాడు. మీరు భేదములు పుట్టిగాని ఉంటే, మీకు సహాయం చేసే వారికే సహాయం చేయాలని మీరు ఆశపడితే ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసులే కానీ క్రియలేని వారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాసము వ్యర్థము, మీ విశ్వాసము మీకు ప్రయోజనము కాదు, మీ విశ్వాసం మిమ్మల్ని రక్షించదంతే. ఇంకా ముందుకెళ్ళండి, ఏమంటాడు ఇంకా 5వ వచనం మళ్ళీ చదువుతాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఏర్పరచుకున్నాడు. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ఏం చేస్తున్నారంటే తెలుసా? వాళ్ళు దరిద్రులను అవమానపరుస్తున్నారంట. తర్వాత మాట, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయాధిపతులకు న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా, మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చని ఎడల బాగుననే ప్రవర్తించువారగుదురు. ఇంకా ముందుకెళ్ళండి.
ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. మీరు 9 ఆజ్ఞలు పాటిస్తున్నారు, ఒక ఆజ్ఞ పోయింది, ఏమైపోతారంటే మీరేమైనా పరిశుద్ధులు అనుకుంటున్నారా? ఆ 9 ఆజ్ఞలు కూడా లేనట్టే. ఆ 9 ఆజ్ఞలు మీరు ఎంత బలవంతంగా పాటించండి, ఒక్క ఆజ్ఞ మిస్ అయినా మీరు 10 ఆజ్ఞలు పోయినట్టే. 10th క్లాస్లో 7 సబ్జెక్టులు ఉన్నాయి కదా అని ఒక సబ్జెక్టులో పోతే వాడిని ఏమంటారు? ఫెయిలే అంటారు, పాస్ అని ఏమంటారు. మిగతా 6 పాస్ అయ్యాయి కదా, నన్ను ఎందుకు పాస్ అయ్యావని అంటారు. కళాఖండిగా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ ధర్మశాస్త్రం మీరు చదవలేదా? మీ ధర్మశాస్త్రం నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని లేదా? నీ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు అంటే ఒక ఆజ్ఞ మీరినా మిగతా ఆజ్ఞలన్నీ మీరినట్టు అని మీకు చదవలేదా? నిజమే, ధర్మశాస్త్రము అంత రివ్యూలు తీసుకుందనమాట. అన్ని ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పోయినా మిగతా ఆజ్ఞలను పాటించినట్టే లెక్క. 9వ వచనము, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడలా ధర్మశాస్త్రములో అపరాధివైతివి. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. నీకు స్వాతంత్రం ఉంది, నువ్వు ఎవరికి సాయం చేయాలంటే చేయగలవు, నువ్వు ఎవరికి చేయొద్దు అనుకుంటే అవునా కదా. నువ్వు ఇప్పుడు వాడిని గౌరవించాలి, ఇదిగో వాడిని నేను కాకా పట్టాలంటే కాకా పట్టగలవు, వీడిని వదిలేయాలంటే వదిలేయగలవు. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఊరుకొని అంటున్నాడు ఆయన. స్వాతంత్ర నియమాన్ని మీరు దేనికి వాడాలి? మంచికి వాడండి అంటున్నాడు ఆయన. ఎంత చక్కని మాట, మళ్ళీ చదువుతాను కావాలంటే ఆ మాట చూడండి. 12వ వచనము, స్వాతంత్రము ఇచ్చు నియమము చెప్పున తీర్పు పొందవో వారికి తగినట్టుగా మాట్లాడండి. రేపు ఒకరోజు తీర్పు దినం ఉంది, రేపు ఒకరోజు యేసయ్య వస్తాడు, ఆయన న్యాయపీఠం ఎదుట నీవు చేసిన మంచి అయినా సరే చెడ్డైనా సరే వాటన్నిటికీ లెక్కప్ప చెప్పాలి, ఆయన తీర్పు తీర్చడాన్ని మైండ్లో పెట్టుకొని మీకున్న స్వాతంత్రాన్ని జాగ్రత్తగా వాడుకోండి అంటున్నాడు. నన్ను ఎవడు అడుగుతాడు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి, నిజమే ఈ భూమి మీద ఎవడు అడగడు, ఒకరోజు అడుగుతాడు యేసయ్య. అది జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు నీకు అవకాశం ఉన్నా స్వాతంత్రం ఉన్నా, స్వాతంత్రం అంటే అర్థం ఏంటి? అవకాశం ఉండటం. నేను ఇక్కడ బయట ఏదైనా పాపం చేస్తే మీరేమన్నా నన్ను అడుగుతారండి? మీరేమైనా బయట పాపాలు చేస్తే నేనేమన్నా అడుగుతానా? స్వాతంత్రం ఉంది కళ్ళు కప్పి చేయడానికి, స్వాతంత్రం ఉంది తెలియకుండా పాపం చేయడానికి. కానీ నేను మళ్ళీ చెప్పగలను, వాళ్ళందరినీ ఏమంటున్నాడు అంటే, ఒకరోజు తీర్పు ఉందని జ్ఞాపకం పెట్టుకొని మీకున్న స్వాతంత్రాన్ని జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. తర్వాత మాట, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడును. నువ్వు కనికరం లేకుండా కానీ ఉంటే రేపు నీ మీద దేవుడు ఏం చూపించాడంట? నువ్వు కనికరం చూపిస్తే దేవుడు రేపు ఆయన కనికరం చూపిస్తాడు. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు కదా ఒక మంచి మాట, నువ్వు ఎదుటివాని పాపాలు క్షమిస్తే రేపు దేవుడు నీ పాపాలని, అదనమాట ఆ మాట, మారు మాట ఇది అంతే. నువ్వు ఎదుటివాని ఎడల కనికరము చూపించకపోతే నీ ఎడల దేవుడు ఏం చేయడు? కనికరము చూపించడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి అందరినీ సమానంగా చూసే క్రియ మనందరిలో ఉండాలి. స్వాతంత్రం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. నీకు సహాయం చేసేవారికి సహాయం చేయడం మంచి పద్ధతి కాదు. ఇది మొదటి క్రియ. రెండో క్రియ చెప్తాను చూడండి, ఈ క్రియ చెప్పి నేను ముగించేస్తాను. రెండో క్రియ ఏంటి అంటే 16వ వచనము 15వ వచనము, సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకుని తృప్తి పొందురని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఇంకో క్రియ ఏమన్నాడు తెలుసా? అరా నా కుటుంబం బాగాలేదు, నాకు తినడానికి లేదు, నాకు కట్టుకోవడానికి వస్త్రం లేదు అని సహాయం చేయని విశ్వాసం అడిగితే వీళ్ళేమంటున్నారు? దేవుడు చాలా సమర్థుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి, ఆయన ఎవరికన్నా ఏమన్నా ఇవ్వగలడు, కాబట్టి మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి, నేను కూడా ప్రార్థన చేస్తాను అని చెప్పి పంపించేశాడంట. అదే దాని అర్థం. వాడేమో ఆకలితో వచ్చాడు, వణుకుతో వచ్చాడు, నువ్వేమన్నావు? దేవుడు చలి కాస్తాలే, నువ్వు చక్కగా వెళ్ళిపో, దేవుడు గొప్పవాళ్ళే అని అంటుంటే
ఎంత సిగ్గుచేటు తెలుసా. యాకోబు గారు పర్టికులర్గా భౌతికపరమైన వాటి గురించి ఎక్కువ మాట్లాడాడు. తోటి సహోదరుడిగా మిగతా వాడికి సహాయం చేయాల్సిన బాధ్యత మందే. అయ్యా ఎందుకయ్యా ధనవంతులు ఉంచావు, ధనవంతుల్ని సంఘం అంటే ఏమన్నాడు, ఇతరు వారికి పంచిపెట్టడానికంట. నువ్వేదో పొడివాడని కాదు నిన్ను ధనవంతులుగా ఉంచింది, సంఘంలో మిగతా వారికి సహాయం చేయడానికి. అందుకే ఆదిమ సంఘం తమకున్నది తమది కాదనుకున్నారంట. అంత తెచ్చి ఆడెట్టారు, సంఘంలో పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న వారికి పంచిపెట్టారు. అదే ఆయన చెబుతున్నాడు. మనం చాలా గొప్ప విశ్వాసులు, చేయడానికి చేయి రాదులే కానీ నోరు మాత్రం డంబాలు ఎక్కువ పలుకుతుంది అని అదే అంటున్నాడు. ఆ మాట మళ్ళీ చదువుతాను చూడండి, 15వ వచనము. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకొనిడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. సహిస్తారా మీరు? మీకు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక వచ్చి చెప్పుకున్నారండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి సమాధానంగా వెళ్ళమ్మా దేవుడు చూసుకుంటాను, దేవుడు చలి కాస్తాలని పంపించేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని మీరు ఏమైనా చూస్తారు? ఎలా చూస్తారు చెప్పండి? ఆయన ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద విశ్వాసి అయినా ఆయన అమ్మటి ఏమంటారు తెలుసా? ఆయన ఒక వేషధారయ్యా, ఆయన ఒక దొంగ బోధకుడయ్యా, ఆయన ఒక దొంగ విశ్వాస అయ్యా అని అంటారా లేదా? అంటారా లేదా? అది ఆయన అంటున్నాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, క్రియలు లేకపోతే విశ్వాసం ఉంటిదే, అది మృతమే. దాని గబ్బు అంతా ఇంత కాదంతే. రెండో క్రియ కంపల్సరీ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. మొదటి క్రియ అందరినీ సమానంగా చూడగలగాలి. అందరినీ సమానంగా చూస్తే ఏం చేస్తావు చెప్పు? నీ కుటుంబాన్ని అందరి కుటుంబాన్ని సమానంగా చూస్తే ఏం చేస్తావు చెప్పు? నీ కుటుంబం అక్కర్లో ఉన్నప్పుడు నువ్వు పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా పెడతావు లేదా? సమానం అంటే అర్థం అదే. అందుకే మొదట అది ఎత్తి రెండోది ఇది చెప్పాడు ఆయన. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని నేను ప్రేమిస్తున్నాయా అంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అర్థం ఏంటి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాన్ని కూడా అలాగా ప్రేమిస్తావని. అంటే ఇప్పుడు నీ తల్లికి ఒంట్లో బాగాలేకపోతే ఎలా ఫీల్ అవుతావు? ఎదుటివాడు వచ్చి మా తల్లికి బాగలేదయ్యా అంటే అలా ఫీల్ అవ్వాలన్నమాట. అయ్యో మా పిల్లలు పాడైపోతే నువ్వు ఎంత ఫీల్ అవుతావు? ఎదుటివాడు వచ్చి అయ్యో మా పిల్లలు పాడైపోతున్నారమ్మా, కొంచెం మా పిల్లడికి మంచి మాటలు చెప్పను అంటే ఎంత ధీమాగా ఉంటామో మనం. అంటే నీ పిల్లలు పాడైపోతుంటే మాత్రం బాగా గట్టిగా ఉంటావు, చాలా నిర్ణయాలు తీసుకుంటావు, చాలా అడుక్కుంటావు, వాళ్ళని దారిలో పెట్టుకోవడానికి చాలా శ్రమ పడతావు. ఎదుటివాడి పిల్లలు మాత్రం పాడైపోతున్నారని చెబితే మాత్రం వారానికి ఒకసారి 2 వేలకు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు వస్తాలేమ్మ. నీ పిల్లడు పాడైపోతున్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వస్తావు నువ్వు? సిగ్గుండాలి మనకి. అది దాని అర్థం. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటే అదే అర్థం. సమానంగా అందరినీ సమానంగా చూడమంటే అర్థం అది. నీ ధనములో ఇతరులకి పాలివ్వకపోతే, నీ కష్టములో ఇతరులకి పాలివ్వకపోతే ఆ ధనము రేపు నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. యాకోబు పత్రికలో అంటాడు, మీ ధనము యొక్క తుప్పు ఏం చేస్తుందంట తెలుసా? మొర్ర పెడుతుందంట దేవునికి. 4వ అధ్యాయం చదవండి, తెలుస్తుంది మీకు. ధనవంతులారా, మీ ధనము యొక్క తుప్పు ఏం చేస్తుంది తెలుసా? మొర్ర పెడుతుందంట. వాళ్ళ దగ్గర మీరు పనికి పిలుచుకొని దారుణంగా లాక్కున్నారు కదా, 1000 రూపాయలు కూలి అని చెప్పి మీరు 2000 లాక్కున్నారు, 1000 రూపాయల కష్టం వాడికి ఇచ్చి దోచేశారు. ధనవంతులు చేసేది అయినా కదా. మీకు వెళ్ళిన దాకా తెలుపుతాను ఆ క్రియ కూడా. ఆ ధనం మొర పెడుతుందంట, ఆ కూలివాని ధనం మొర పెడుతుందంట, ఆ తుప్పు మొర పెడుతుందంట, ఆ తుప్పు నీ వెనకే వస్తుందంట. రేపు న్యాయపీఠం ఉందే, రేపు తీర్పు దినం ఉందే, ఆ రోజు ప్రత్యక్షమవుతుందంట ఆ ధనం. నువ్వు దాచుకున్న కోట్ల ధనం ఆ రోజు ప్రత్యక్షమైంది. ఇదిగో ఈడే ప్రభువా సహాయం చేయమని ఇస్తే వీడు దాచుకున్నాడు, ఏసే నరకం అంటది ఆ ధనమే. మళ్ళీ చెబుతున్నా చాలా, అందుకే ఆయన చాలా క్లియర్గా, భక్తులు పిచ్చోళ్ళు కాదు, తినటానికి కట్టుకోవడానికి ఉంచుకున్నారు తప్ప. ఈవెన్ మనం అంటే అప్పుడప్పుడు అంటుంటాం, పౌలు గారు అద్దింట్లో ఉండి సువార్త చేశారని ఎంత బాగా చెప్తాం మనం మాత్రం సొంత ఇల్లు కోసం చాలా ప్రయాసపడతాం. దానికోసం తప్పు అని నా ఉద్దేశం కాదు. మీకు సొంత ఇల్లు ఉంది కదా అని మాట్లాడద్దు, మళ్ళీ నన్నేం అడగొద్దు అలా.
నా ఉద్దేశం ఏమిటి అంటే ఉన్నదాంతో సంతృప్తి పడండి. ఆ ఇల్లు మేమేం కష్టపడి కొనుక్కున్నది ఏం కాదు వ్యాపారం. ఉన్నదాంతో సంతృప్తి. అద్దెంట్లో చచ్చిపోతారండి. నీకు ఆ డబ్బులుంటే కొనుక్కో, ఇబ్బంది ఏం లేదు. కానీ నీ విశ్వాసం పాడైపోయేంత ఉండకూడదు. నీ దగ్గర 10 లక్షలు ఉంది, కొనుక్కో ఇల్లు. నీ దగ్గర 10 లక్షలు ఉంది, కొనుక్కో స్థలం. లోన్లు పెట్టి అప్పులు చేసి ఒకవేళ కట్టగలిగే స్తోమత ఉందో లేదో కూడా ఆలోచించరు ఎక్కువ. చాలామంది అలా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు నేను అంటున్నాను అంటే కలిగి ఉన్నదాంతో సంతృప్తి పడదాం. తిమోతి గారికి పౌలు గారు చెప్పిన బోధ అదేనా కదా. కాగా అన్న వస్త్ర ప్రాణములుండి దాన్ని ఏం చేద్దాం, తృప్తి పడదాం. భక్తుల ప్రార్థన మనకు అర్థమవటం లేదా? అయ్యా నన్ను అధికంగా ధనవంతులు చేయమాకు, నువ్వెవడని అంటాను. అధికంగా పేదోని చేయమాకు, దొంగిలించి నీ నామాన్ని అవమానపరుస్తాను. మరి ఏం మాటలు గుర్తొస్తున్నాయి మనకి? ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ, ఉన్న దాంట్లో చక్కగా పిల్లల్ని భర్తను చూసుకుంటూ, ఉన్న దాంట్లో తోటి సహోదరులకు సహాయపడుతూ ఉంటే రేపు దేవుడు, నువ్వు కనికరం వాళ్ళ మీద చూపించావు కాబట్టి రేపు దేవుడు కనికరం నీ కుటుంబం మీద చూపిస్తాడు. ఈరోజు చాలామంది కుటుంబాలకి దేవుడు కనికరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతరుల మీద కనికరం చూపించట్లేదు. ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేనోడికి వస్త్రాలు ఇవ్వాలి. నేను అంటాను, వరదలో కొట్టుకుపోయాం కదా, ఎంత తిన్నామో మనం, ఎన్ని సహాయాలు తీసుకొని ఉంటామో, తీసుకున్నావా? వాళ్ళందరి హృదయాలు దేవుడే ప్రేరేపిస్తున్నాడు. దేవుని ఎరిగిన వాడైనా ఎరగిన వాడైనా. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేవాడు ఆయనే. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సూర్యుని ఇచ్చేది ఆయనే. నీతిమంతులకు అనీతిమంతులకు గాలిని ఇచ్చేది ఆయనే. దావీదు అందుకే ప్రార్థన చేశాడు, మేమే పాటి వాళ్ళమయ్యా నీకు ఇవ్వడానికి, నీ మందిరానికి ఇచ్చింది నువ్వే, తిరిగి ఇచ్చే హృదయం ఇచ్చింది కూడా. నీకు బాగా సహాయం చేసే గుణం ఉంటే అది నీది కాదు, అది దేవుని కృప, అది దేవుని వరం. ఇతని వ్యక్తికి సహాయపడటం చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు నిజమైన భక్తి అంటే ఏమేమి డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. యాకోబు పత్రికలోనే కదా, 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఈ మాట ఎక్స్ప్లెనేషన్ ఈ గ్రంథం అంతా. అసలు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటో చెప్తున్నాడు చూడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. భయం చెప్పేవాడు లేక, భయం చెప్పే తల్లిదండ్రులు లేక ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారు. చెప్పాలి, ఒక మాట అంటారేమో, పడాలి, నాకెందుకులే 4-3 సార్లు చెప్పాలి, అవకాశం కోసం ప్రార్థన చేయాలి. లేకపోతే చాలా కష్టం. ప్రేమ దేవుని పిల్లరా, నిజమైన భక్తి అంటే ఆయన చెప్తున్నాడు. రేపు దేవుని ఎదుట నిజమైన భక్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? జనాల భక్తులు చెప్పమాకండి, పాస్టర్ల భక్తులు చెప్పమాకండి, విశ్వాసుల భక్తులు చెప్పమాకండి, అది ఆయనకు అవసరం లేదు. ఇక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్తున్న మాట, దేవుని ఎదుట పవిత్రమును, ఎటువంటి కలంకము లేని భక్తి అంటే అనుకుంటున్నారు. దిక్కులేని పిల్లలను, వధవరాండ్రని ఏం చేయాలంట? వారి బాధలలో పరామర్శించాలి, నీకున్న దాంట్లో ఇచ్చి రావాలి. తర్వాత మాట చూడండి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను కాపాడుకున్నట్టే. నీ పాపము తర్వాత ఎదుటివాని సహోదరుని కోసం ప్రాకులాట ఉండాలి. అందుకే ఈ మాట ఎక్స్ప్లెనేషన్ మిగతాదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. అందరిని సమానంగా చూడాలి ముందు నువ్వు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలి. నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావు మిగతా కుటుంబాన్ని కూడా అలా ప్రేమించాలి. ఓకే, అది అసాధ్యమేమో కాదని నేను అనను, కానీ ఆ ప్రేమను ఉండాలి, ఆ తపన ఉంటే రేపు నీ కుటుంబం తింటున్నప్పుడు అయ్యో ఆ కుటుంబానికి ఇది లేదని జ్ఞాపకం అవుతుంది. నీకు ఒక 50 కేజీలు ఉంటే ఒక 10 కేజీలను ఇచ్చే మనసు వస్తుంది. నిజమే, దేవుని ఎదుట రేపు మీకు అర్థమవుతుంది భక్తి ఏంటో. దిక్కు లేని వాళ్ళని, భర్త లేని వారిని, వాళ్ళందరినీ పరామర్శించాలి. వాళ్ళందరికీ మన వంతు మనం సహాయం చేసుకోవాలి. వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్పాలి.
వాళ్ళందరినీ చక్కగా మంచి నడవడిలో పెంచాలి. అదే భక్తి. అలా చేస్తూ నీవెటువంటి పాపాన్ని అంటించుకోకూడదు. నీవెటువంటి పాపాన్ని అంటించుకోకూడదు. చాలా క్లియర్గా చెప్పగలను ప్రియమైన దేవుని పిల్లారా, మనకు భక్తి అంటే అర్థం అవ్వాలి. ఎందుకు ఈ గ్రంథం చుట్టే మిమ్మల్ని తిప్పుతున్నానంటే ఆ గ్రంథంలో నా మాటలు ఉన్నాయి. మీరు అటు ఇటు తిరిగితే నా గ్రంథం ఎందుకు రాశారో అర్థమవుతుంది మీకు. ఒక సంఘ పెద్ద, ఒక సంఘ కాపరి, ఒక మంచి భారం కలిగిన కాపరి 9 సంవత్సరాలు బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది పాపక్షమాపణ పొంది మారు మనసు పొందిన విశ్వాసులతో చెప్తున్న మాటలు సిగ్గుందా మీకు అసలు? మీరెందుకు సమాజ మందిరంలో చర్చిలోకి వచ్చినప్పుడు అందరిని సమానంగా చూడలేకపోతున్నారు? ఎందుకు నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించలేకపోతున్నారు? ఇదిగో అయ్యో నాకు ఇది లేదే అది లేదు అన్నప్పుడు నీకున్న దాంట్లో ఎందుకు సహాయం చేయకుండా మళ్ళీ దేవుడు చూసుకుంటాలని మళ్ళీ నా గురించే మీరు ఎందుకు చెప్తారు? సిగ్గుందని అడుగుతాడు ఆయన, అంతే. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లారా, క్రియలు చాలా ప్రాముఖ్యం. క్రియలు చాలా ప్రాముఖ్యం. క్రియలు చాలా ప్రాముఖ్యం. మీకు యాకోబు పత్రిక జ్ఞాపకం రాగానే క్రియలు అనే మాట గుర్తు రావాలి. నీతిమంతుడు అంటే అర్థము విశ్వాసము, అదేవిధంగా క్రియలు 2 కలిగి ఉండాలి. లేకపోతే క్రియలు లేని విశ్వాసము నిన్ను నన్ను రక్షింపలేదు. క్రియలు లేని విశ్వాసము నీకు నాకు ప్రయోజనం లేదు. క్రియలు లేని విశ్వాసులను ఏమన్నాడు అంటే వ్యర్థులా అన్నాడు. కాబట్టి మనము క్రియల యందు ఆసక్తి కలిగి ఉందాం. ఈ వారానికి మనం 2 క్రియలు నేర్చుకున్నాం. వచ్చే వారం మిగతా క్రియలు కూడా మీకు చెబుతాను. దేవుడు చిన్న వారిని దీవించిన గాక. అందరం కూడా బలలో చేతులు వేద్దాం.